హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రినయని ఆ దొంగని ఆ గదిలో వెతికి పట్టుకుంటుంది. తన నేత్రం ద్వారా అంతా తెలుసుకుంటుంది. ఆ దొంగ ఇక్కడే దాక్కున్నాడు అంటూ ఆ గదిలో మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ దొంగ కనపడగానే కాలర్ పట్టుకొని వాడిని కిందకి లాక్కొని వస్తూ ఉంటుంది. కింద అందరూ శరణ్య మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇక కాంచన, అనన్య అయితే చెప్పక్కర్లేదు. శరణ్య ఇక ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని చెప్పేస్తూ ఉంటారు. ఆనందకి ఏం చేయాలో అర్థం కాక అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక నయని ఆ దొంగని లాక్కు వచ్చి కింద అందరి ముందు అలా ఈడ్చుకొచ్చి పడేస్తుంది. ఎవరు దొంగ? ఎవరు? మీరు నిందలు వేస్తుంది శరణ్య నిర్దోషి, ఏమీ చెయ్యలేదు, తను చాలా మంచిది అంటూ ఇక ఈ దొంగని అందరికీ పట్టిస్తూ ఉంటుంది. వాడిని చూసి ఒక్కసారిగా కాంచన, అనన్య భయపడిపోతూ ఉంటారు. ఇదేంటి వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి ఇక శరణ్య అయితే అదేంటి వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు, వీడు చచ్చిపోలేదా అని చెప్పి అనుకుని ఆశ్చర్యపోతుంది. వీడు చచ్చిపోలేదు, అసలు వీడు నీ మీద వేసిన నిందలు కూడా నిజం కాదు అని నయని చెబుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి వాడిని కొడుతూ ఉంటుంది నయని. ఇక వాడు నిజం చెప్పేస్తూ ఉంటాడు. శరణ్య, నువ్వేం పాడైపోలేదమ్మా, నువ్వు మంచి దానివి అని చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరూ ఆశ్చర్యపోతారు. అవును శరణ్య, అసలు నువ్వు పాడైపోలేదు, నేను చనిపోలేదు కూడా, నువ్వు హంతకురాలివి కూడా కాదు అని చెప్పడంతో తను సంతోషపడుతుంది. ఇక అక్కడ ఉన్న అనన్య షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద ఆ దొంగని కొడుతూ ఉంటుంది. అసలు ఎవడ్రా నీతో ఇదంతా ఎవరు చేయించారు అని అడుగుతూ ఉంటుంది. నయని అంటుంది, ఇదంతా శరణ్య మీద కావాలని ఎవరో కక్ష కొద్దీ చేయించారు, ముందు అది ఎవరో తెలుసుకో పిన్ని అని చెబుతూ ఉంటుంది. ఇక ఆనంద వాడిని కొడుతూ, నువ్వు మర్యాదగా నీతో ఈ పని ఎవరు చేయించారో చెబుతావా లేదా, లేకపోతే ఈ పెళ్ళి నీ చావుతోనే మొదలవుతుంది అని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన సంగతి బయట పెట్టేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్.